జగన్మోహన్ రెడ్డికి పిడుగు లాంటి వార్త. జగన్మోహన్ రెడ్డి గుండెలు పగిలేటువంటి విషయం ఇది. అతను కలలో కూడా ఊహించినటువంటిది జరగబోతుండడంతో ఏం చెయ్యాలో దిక్కు తోచనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో తీవ్ర ఫ్రస్ట్రేషన్తో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి రేపు చివరి రోజు ఏంటా విషయం అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జనగా అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధపు కారు కూతలు కూసి అధికారంలోకి వచ్చాడో మనందరికీ తెలుసు. పింక్ డైమండ్ ఉందని చెప్పి అబద్ధపు కూతలు చెప్పడం దగ్గర నుంచి 35 మంది కమ్మడి ఎస్పీలని తన మీద తానే కోడికత్తి డ్రామా వేసుకొని తన సొంత బాబాయిని వాళ్ళే నరికేసి అది చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి సరే చెప్పుకుంటా పోతే లిస్టు చాలా పెద్దదవుద్ది. అయితే జగన్మోహన్ రెడ్డి కళ ఏంటంటే తన తండ్రి మరణించగానే ఆ కుర్చీలో కూర్చోవాలని కలకన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కళ నిజం చేసుకోవడానికి తండ్రి శవం ఇంటికి రాకముందే సంతకాలు పెట్టించడం మొదలుపెట్టాడు. ఆ తండ్రి చావుకు కారణమని ఏ రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణలు చేశాడో ఆ రిలయన్స్ అంబానీ గారి సన్నిహితుడు పరిమళ నత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే తను ఊహించినటువంటి విధంగా తనకు పిడుగు లాంటి వార్త. ఏందబ్బా నువ్వు సస్పెన్స్ పెడతా ఉందో, ఏంది జగన్మోహన్ రెడ్డికి అంతగా మింగుడు పడినటువంటి విషయం, ఏంది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేనటువంటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే నేను ముఖ్యమంత్రి పదవి కోసమే పుట్టినా, నేను దేవుడితో మాట్లాడతా. అప్పుడప్పుడు అర్ధరాత్రి ఆత్మలతో వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారితో దేవుడితో కూడా మాట్లాడతాడంట రాత్రిపూట. సరే అదొక నిత్యం, అదొక చరిత్ర, అది కొంతమంది ఐఏఎస్లు కూడా బయట చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం. అయితే ఇతను రాబోయే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేటువంటి అహంకారంతో అధికార మతంతో ఖండ కావరంతో వ్యవహరించింది కూడా మనందరికీ తెలుసు. అయితే జగన్ ఊహించినటువంటిది రేపు జరగబోతుండడంతో జగన్కి రేపే చివరి రోజు అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా జరుగుతుండడంతో జగన్ దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎన్నాళ్ళు ఐపాక్ని అడ్డం పెట్టుకోనో ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకోనో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టో డబ్బుతోనో బెదిరించో భయపెట్టో పోలీసుల ద్వారానో ఎన్నికల సంఘం ద్వారానో దొంగ ఓట్ల ద్వారానో ఏదో ఒక విధంగా గెలుస్తాననేటువంటి ఆశల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్ ఓడిపోవడం ఖాయమని తెలిసిన తర్వాత అతనికి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ మొదలైపోయింది. అయితే రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనేటువంటి వార్త జగన్ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే జగన్ ఇన్నాళ్ళకి ఊడిగం చేయించుకున్నటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డి మాట వినరు. ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అరెస్టులు చేయరు. ఐపీఎస్లు అరెస్టులు చేయరు. ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి చెప్పిన చోటలా సంతకాలు పెట్టరు. ఐపీఎస్లు ఏమో నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టించు, వాళ్ళ మీద దాడులు చేపించు, వాళ్ళ మీద కేసులు పెట్టించంటే దానికి సహకరించరు. ఇవన్నీ లేనిది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒట్టి బొమ్మతో సమానం, మట్టికి బొమ్మతో సమానం. అతను చేయగలిగింది ఏమీ లేదు, పీకిందేమీ లేదు. 4 సంవత్సరాల 10 నెలలు అధికారంలో ఉంటే నాయన పోలవరం ఏమైనా పూర్తి చేసేవారు ఆ పనికి మాలినోడా అంటే దుసట అని ఒక నత్తి భాష. పేపర్ 10 నిమిషాలు పేపర్ చూసి చదవాలంటే 10 తప్పులు చదివేటువంటి ముఖ్యమంత్రి ఎదుటి వాళ్ళ మాటలు గురించి మాట్లాడడం సిగ్గుచేటు కదా. అయితే జగన్ గత 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు చూస్తే దళిత డాక్టర్ మాస్క్ అడిగితే వెంటాడి వేధించి చంపించాడు ఈ నీచమైనటువంటి ముఖ్యమంత్రి. ఇక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రంపచోడవరంలో ఉన్నటువంటి రౌడీ గూండా డెకాయిట్టు 420 గిరిజనుల చెందాల్సినటువంటివి అనేక రకాలైనటువంటి సంపదలను దోచుకుంటున్నటువంటి అనంతబాబు అనేటువంటి ఒక అహంకారి చంపి శవాన్ని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు. బహుశా భారతదేశ చరిత్రలో ఒక చట్టసభ సభ్యుడు శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన మన రాష్ట్రంలో జరిగింది. అతని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటూ తాడేపల్లి కోటలో అతనికి జగన్మోహన్ రెడ్డితో కలిసి విందులు మజాలు చేసుకుంటున్నాడంటే జగన్ ఎలాంటి వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలు గమనించండి. ఇవాళ మైనారిటీలు ఆత్మహత్యలు చేసుకోవడానికి 10వ తరగతి పిల్ల మిస్బా దగ్గర నుంచి అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో ఆత్మహత్య చేసుకోవడం దాకా ఇక ఎంతోమంది సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నువ్వు చేస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి, ఈ తప్పుల్ని సరిచేసుకో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెబితే ఆయన్ని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించాడు తన బానిస పోలీసులతోటి. ఇక నాబోటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు, 9 కేసులు పెట్టాడు. దేనికంటే వాళ్ళు కారు కూతలు కుస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెలుగుదేశాన్ని కొడకల్లారా మీరు ఇట్లా మాట్లాడితే మీకు మేము అదే స్థాయిలో చెప్పగలమని చెబితే, అంటే నేను మాట్లాడిన తప్పై నా మీద కేసు పెట్టాల్సి వస్తే ఆ లఫుట్గాల మీద కేసు పెట్టరా. మరి తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారులు బతుకులు ఏమవుతాయి, రాబోయే రోజుల్లో కుక్కలు చించిన విస్తరలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని మీకు పంచి పెడతాడా? ఏమిస్తాడు? చిల్లరిస్తాడేమో మహా అయితే. దానికోసం కక్కుర్తితో పడి నాబోటి వాళ్ళ మీద 1000 కేసులు పెట్టారు. మొత్తం రెడ్ బుక్లో రాసుకున్నాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. 3rd డిగ్రీ ప్రయోగిస్తారా, కరెంట్ షాకులు పెడతారా, కొడతారా,
కొడకల్లారా, నీ కుటుంబాలు లేవా? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు లేరా? మీకు తల్లిదండ్రులు లేరా? మీకు సోదరులు లేరా? అసలు మీరే ఉన్నారు కదరా. రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి పాపాలకి మీరే మూల్యం చెల్లించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని అనేక తప్పుడు పనులు చేయించాడు. ఆ తప్పుడు పనులన్నిటికీ ఎవరైతే సహకరించారో వాళ్ళందరి జీవితాలు బుగ్గిపాలవుతాయి. రేపటికల్లా ఎన్నికల కోడ్ మొదలవుతుండటంతో ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇక సీఎస్ మాటండు, కొత్త సీఎస్ వస్తాడు. డీజీపీ మాటండు, కొత్త డీజీపీ వచ్చేస్తాడు. ఎన్నికల కమిషన్గా కొత్త వ్యక్తి వస్తాడు. ఎన్నికల కమిషన్ చైర్పర్సన్గా, ఎన్నికల కమిషన్ అధికారిగా అతను జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్లో ఉన్నటువంటి సహకారం రేపటితో ముగియబోతా ఉంది. సరే, రేపు కాకపోతే 1-2 రోజులు అటు ఇటు ఎన్నికల కోడ్ వచ్చిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా ఉండబోతోంది.